రాజు రాంబాయి మూవీ ఏదైతే ఉందో అందులో అన్ని సీన్లు ఒక ఎత్తు, అంటే ఒకలాగా. కానీ అందులో ఒక సీన్ మాత్రం 19 నుండి 40 సంవత్సరాలు కాదు, 50 కాదు, 60, 70 సంవత్సరాల వాళ్ళని కూడా కదిలించే సీన్ ఏందనంటే చింత చెట్టు మీద రొమాన్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ప్రస్తుతానికి మనం వచ్చేసి కాచనపల్లి అంటే నిన్నటి వరకు ఎవరికి తెలియదు, కానీ రాజు రాంబాయి మూవీ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత కాచనపల్లి అనేది దరిదాపులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది మార్మోగిపోతుంది. అండ్ ప్రత్యేకంగా మరి ఈ విలేజ్ కి సంబంధించిన ఆ వీడియోల కోసం, ఈ విలేజ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం ఎందుకు వెతుకుతున్నారంటే రాజు రాంబాయి మూవీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 70 నుండి 80% అంతా కూడా ఇదే విలేజ్ లో జరిగింది. అండ్ మనం ప్రజెంట్ ఇప్పుడు నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో ఒకసారి మీరు గుర్తుపట్టొచ్చు. ఏమనంటే రాంబాయి ఉంది కదా, హీరోయిన్ ఎవరైతే ఉన్నారో రాంబాయి వచ్చేసి వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇదే ఇల్లు అన్నమాట. అండ్ చాలా షాట్లలో మనం చూసాము, వెనకాల గేట్ ఉంది కదా, గేట్ చూసుకోవచ్చు. అండ్ రాంబాయిని వాళ్ళ మదర్ ని అంటే కొన్ని సందర్భాల్లో కొట్టడం కావచ్చు, అండ్ వాళ్ళు వంట చేసుకోవడం కావచ్చు, ఇదంతా ఇదే ప్లేస్ అన్నమాట. అండ్ ఈ ఇల్లు గురించి కూడా మనం చెప్పుకోవాలి ఏమనంటే దరిదాపుల్లో షూట్ వచ్చేసి ఒక 2 నెలల పాటు ఇదే విలేజ్ లో జరిగింది. అండ్ ఈ 2 నెలల పాటు కూడా ఈ ఇల్లు ఏదైతే ఉందో సినిమా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా కూడా ఈ ఇంటికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఒక 2 నెలల పాటు వాళ్ళకి ఈ ఇంటిని అప్పగించడం జరిగింది. నా దృష్టిలో ఏంటంటే ఒక సినిమా హిట్ అయింది అండ్ ఒక సినిమా ముందుకు పోతుంది అన్నప్పుడు దానికి ఫస్ట్ ఎవరైతే సహకరించారో, ఏ విలేజ్ నుండి అయితే సహకారం లభించిందో వాళ్ళలో ఫస్ట్ గా అనుకోవాల్సింది ఈ ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో. నేను బాబాయ్తో చిన్న వాయిస్ కూడా తీసుకుంటాను, 2 నెలల పాటు పూర్తిగా షూట్ చేసుకోండి అయ్యా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి పక్కన ఇంకొక చిన్న ఇల్లు ఉండే ఆ ఇంట్లో వాళ్ళైతే ఉండడం జరిగింది. నిజంగా ప్రజెంట్ ఈ టైంలో అండ్ ఈ సమాజంలో అంత సహకరించినటువంటి ఇల్లు యజమాని కావచ్చు, వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా చాలా అంటే చాలా గొప్ప వాళ్ళు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఒక సినిమా హిట్ అయింది, ఇవాళ ఇంతగా జనాల ఆదరణ పొందుతుందనంటే ఫస్ట్ బీజియం పడ్డది షూట్ జరిగినటువంటి ఈ ప్లేస్ అండ్ ఈ ఇల్లు కాబట్టి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ సినిమాలో చూసాము, మనం సినిమాలో 2 రోజుల క్రితం చూసినప్పుడు అరే రాజు రాంబాయి మూవీ సినిమా షూట్ జరిగింది అండ్ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో మనకు అనిపిస్తుంది ఏమనంటే సినిమాలో ఒక ఇల్లు అంటే రాంబాయి వాళ్ళ ఇల్లు అని చెప్పేసి అనుకున్నప్పుడు అరే రాంబాయి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉందేమో అనే ఆ ఫీల్ కొడుతుంది. అండ్ సినిమాలో జరిగినటువంటి ఆ ఇల్లు ఇది ఏంటి అని చెప్పేసి సినిమాలో చూసినప్పుడు నాకు అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లుంటుందో, ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో అని చెప్పేసి అన్నప్పుడు నాకు డిఫరెంట్ గా అనిపించింది. కానీ అరే ఇదే ఇల్లు ఇదే ఇంట్లో ఆ సినిమా షూట్ అంతా జరిగింది. అండ్ అమ్మాయి వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇదే ప్లేస్ లో నుండి ఎదురుగా అబ్బాయి అంటే ఒక సందర్భంలో అంటే సాంగ్స్ ఏవో ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఇంటి మీదకి ఎక్కేసి రాంబాయి ఇదిగో ఒక పాట పెడుతున్నాను విను ఒకసారి అని చెప్పేసి అంటాడు కదా, ఆ ఇల్లు ఏదైతే ఉందో ఎదురుగా అక్కడ ఉంటాడు తను. అండ్ ఈ రాంబాయి వచ్చేసి ఇక్కడ నుండే అన్నమాట ఊడ్చుకుంటా, చీపురు పట్టుకొని ఊడ్చుకుంటా ఇక్కడ నుండే ఇలా ఈ వ్యూలో ఇలా కొట్టుకుంటా ఇక్కడ నుండి సైగలు చేయడం, డాన్స్ చేయడం చూసాం కదా, అదంతా ఇక్కడ నుండే జరిగింది. అండ్ ఒక ప్లేస్ లో షూట్ జరిగిన ప్లేస్ ని మనం తర్వాత వెళ్ళి చూస్తున్నప్పుడు అరే ఇక్కడే కదా హీరోయిన్ నిలబడ్డది, ఇక్కడే కదా వాళ్ళు వంట చేసింది, ఆ ఎంకన్నా ఇటే కదా తిరిగింది, ఇన్నే కొడుతుండే ఇక్కడే అని చెప్పేసి అంటే నాకెందుకో అది ఫీల్ డిఫరెంట్ అండ్ గొప్పగా అనిపిస్తుంది. సరే హీరోయిన్ ని భవిష్యత్తులో మనం కలవకపోవచ్చు, కానీ హీరోయిన్ నిలబడ్డ ప్లేస్ అయితే ఇదేనబ్బా, ఇదిగో హీరోయిన్ నిలబడ్డ చోట్ల మనం కూడా ఇప్పుడు నిలబడుతున్నాం. అండ్ వెంకన్న ఉన్నాడు కదా, ఎవరు తెలుసు కదా వెంకన్న, అదంతా వెంకన్న తిరిగిన ప్లేస్. అండ్ డైరెక్టర్ కావచ్చు, నిన్నటి వరకు చాలా మంది ఆర్టిస్టులు కావచ్చు, సినిమాకి సంబంధించిన చాలా మంది వచ్చి చాలా బిజీగా ఉండే ప్లేస్ ఇది అన్నమాట. అండ్ ఒక్కసారి మనము లోపలికి వెళ్ళి రాంబాయి కూర్చున్న ప్లేస్ కావచ్చు, దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అదంతా కూడా ఒక్కసారి లైట్ గా చూపిస్తాను. అండ్ ఓకే ఇదన్నమాట, ఇది హాల్ వచ్చేసి ఇది హాలు అండ్ లోపల బెడ్రూమ్స్ కూడా ఉన్నవి. ఇది వచ్చేసి బెడ్రూమ్. అంటే ప్రజెంట్ అయితే ఇట్లున్నది కదా, వాస్తవానికి సినిమా షూట్ జరిగినప్పుడు మాత్రం ఇట్లా లేకుండే కొంచెం అది మంచం వేయడము పక్కన అది అని చెప్పేసి చూపించారు. అండ్ దీంట్లో మనం బాగా చూపించాల్సిన విధంగా అయితే ఏం లేదు, ఎందుకనంటే
ఈ వీళ్ళు షూట్ చేసినప్పుడు ఏమేం కావాలో అవి మాత్రమే ఇక్కడ పెట్టేసుకొని ఆ మంచాలు కావచ్చు అవి పెట్టేసి షూట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఒక్క నిమిషం 2 నిమిషాల తర్వాత ఈ ఇంటి గురించి ఇంకొక విషయం అయితే నేను మీకు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, నాకు తెలిసి రాంబాయి వాడినటువంటి బెడ్రూమ్ ఇదే అనుకుంటా. ఓకే. అండ్ చూసారు కదా, ఫైనల్ గా అంటే సినిమా గురించి మొత్తం చెప్పుకుంటే ఒక విధంగా, కానీ క్లైమాక్స్ ఏదైతే ఉందో క్లైమాక్స్ అత్యంత అసలు ఘోరంగా గూస్ బంప్స్ కాదు కదా, ఇంకొక 2-3 బంప్స్ లేసే విధంగా చేసింది క్లైమాక్స్ అన్నమాట. అండ్ క్లైమాక్స్ లో వచ్చేసి సరే చెప్పాల్సింది సాడ్ న్యూస్ కాబట్టి ముందు నవ్వచ్చు, ఎందుకంటే మా కెమెరామెన్ నవ్వుతా ఉన్నాడు దానివల్ల నవ్వేశాను. కానీ విచారంతో అండ్ బాధతో అండ్ కొంచెం ఆ సీన్ లో లీనమై చెప్పాలంటే, సినిమా మొత్తం నడిచిన తర్వాత చివరిలో ఏదైతే ఉందో రాంబాయిని ఎటు పరిస్థితిలో రాజుకు దక్కనివ్వకూడదు అండ్ వీళ్ళ జీవితంలో ఏదో ఒక బాధని నింపాలని చెప్పేసి వెంకన్న అనుకున్న తర్వాత ఫైనల్ గా రాంబాయి వచ్చేసి ఇక్కడే ఈ బెడ్ మీదనే పడుకొని ఉంటది కదా, మంచం మీద పడుకొని ఉన్నప్పుడు వెంకన్న వచ్చేసి అంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత రాంబాయి ఏంద్రా దీనంగా పడుకున్నావు, నీరసంగా ఉన్నావు, ఇవాళ అంతా నువ్వు కష్టపడి అది ఇది అంతా నీవు డల్లుగున్నావు అని చెప్పేసి తనను లేపి ఇంజెక్షన్ చేశాడు కదా, ఆ ఎయిడ్స్ ఆ సిమ్టమ్స్ ఉన్నటువంటి ఇంజెక్ట్ చేసినటువంటి ప్లేస్ ఇదే అన్నమాట. అండ్ మరి నిజంగా అప్పుడు ఇక్కడ షూట్ చేసిన మూవీ ఇవాళ సమస్తం ఆంధ్ర తెలంగాణ కాదు కదా, దేశం మొత్తాన్ని ఊపుతోంది. అలాంటి క్లైమాక్స్ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇదన్నమాట. నిజంగా అంటే నిజంగా ఇక్కడ ఉన్నప్పుడు అరే హీరోయిన్ ఇక్కడే ఇంజెక్షన్ చేశాడు, ఇక్కడే అంతా జరిగిందని చెప్పేసి అంటే నాకైతే ఫీల్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇందాక ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను, సరే ఒక 2 మినిట్స్ తర్వాత చెప్తాను కదా. అయితే మనం రాజు రాంబాయి మూవీ చూసినప్పుడు మరి ఒకలాగుండే ఎప్పుడు పాతకాలం అంటే 2012-13 సంథింగ్ ఆ టైంలో జరిగిన మూవీ కాబట్టి ఇల్లు అట్లుండే కదా, పాత ఇల్లు కదా, మరి ఇప్పుడు అంతా ఏంది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. అయితే అసలు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ ఇల్లు ఏదైతే ఉందో గతంలో ఇది పాత ఇల్లు ఏం కాదు. ఎందుకనంటే వాస్తవంగా ఈ ఇల్లు వచ్చేసి రీసెంట్ గా కట్టుకుంటున్నారు. పాత ఇల్లు ఇది ఒక 20-30 సంవత్సరాల ఇల్లు కాదు. అంటే సినిమాలో చూపించిన విధానం ఏంటంటే పాత ఇల్లు లాగా, అంటే ఆ కాలంలో జరిగిన స్టోరీ కాబట్టి అలా చూపించాలని దీన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేస్తుండే. అప్పుడు ఏమనంటే ఆ ఇటుకలు ఏవైతే ఉన్నాయో పాతలాగా కనిపించడానికి అండ్ కొన్ని పెయింట్స్ కూడా ఏంటంటే పాత కాలపు ఇల్లులాగా కనిపించడానికి చేశారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ ఇల్లు కొత్తగా కట్టుకుంటున్నారు. మనోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటికి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. అండ్ ఏంటంటే వీళ్ళు షూట్ చేసుకుంటాం అనుకున్నప్పుడు ఈ ప్లాస్టింగ్ కావచ్చు, దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు, అదంతా చేయలేదు, అక్కడ అట్లా ఆపేశారు. అప్పుడు ఆపేసిన తర్వాత షూట్ అయిపోయింది, దరిదాపులో షూట్ అయిపోయి ఇప్పుడు 1 year దాటుతుంది కాబట్టి ఆ షూట్ అయిపోయిన తర్వాత నుండి మన వాళ్ళు ఏంటంటే ఇంటికి సంబంధించినటువంటి వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసేసారు. అండ్ దాంట్లో భాగంగానే ప్లాస్టింగ్ చేశారు, పైన కంటగోడలు కట్టేశారు, అండ్ లోపల కొన్ని మీకు ర్యాక్స్ అవి కనబడ్డాయి కదా. ఇదంతా కూడా దాని తర్వాత 1 year గ్యాప్ వచ్చింది కాబట్టి దాని తర్వాత నుండి ఇది పని చేపించారు. అండ్ ఓకేనా, ఇదంతా ముందు చూపించాను. అండ్ ఇంటికి పరిసర ప్రాంతాలు అయితే మూవీలో అయితే పెద్దగా చూపించలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదో ఒకటి హ్యాపీనెస్ వచ్చినా లేదు అనుకుంటే బాధ వచ్చినా రాంబాయి ఉరుక్కుంటా పోయే మెట్లు ఇవే అన్నమాట. అండ్ ఇక్కడ నుండి పోయి ఇక్కడ నుండే మొత్తం ఆ సీను అదంతా చూపించేది. అండ్ రాంబాయి ఉరికినటువంటి మెట్లు ఇవి. ఓకేనా, ఒక్కసారి పైకి వెళ్ళి కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, రాంబాయి ఉరికినప్పుడు అయితే ఈ ప్లాస్టింగ్ లేవన్నమాట. ఈ ప్లాస్టింగ్ అంతా కూడా ఇప్పుడు చేపించారు. అండ్ ఇది కూడా లేదు ఎందుకంటే పాతకాలపు ఇల్లు చూపించాలి కాబట్టి ఇవంతా ఏం లేకుండే అన్నమాట, లేకుండానే అప్పుడు కట్టేశారు. అండ్ నాకు తెలిసి 1-2 సార్లు రాంబాయి అంత స్పీడ్ గా మెట్లు ఎక్కుతున్నప్పుడు నాకే అనిపించింది అరే పుసుకున్న కాలుగీలు జారుతుందేమో పాపం అని చెప్పేసి కూడా నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ కంట కూడా పూర్తిగా లేవు, ఎప్పుడు ఇవి లేకుండానే జస్ట్ ఫ్లాట్ గా ఉండే అండ్ డెవలప్మెంట్ ఏది లేదు కదా అట్లుండే. అయితే అంటే ఆ సీన్ లో తను ఉరుక్కుంటూ వచ్చేసి ఒకేసారి బాధపడుకుంటున్నా ఏదో వాడికి అంటే హీరోకి వెళ్ళి ఇట్లా చూస్తున్నప్పుడు ఆ టైంలో ఏదైనా జాగ్రత్తమో ఏంటో అని చెప్పేసి అనుకుండే. కానీ రాంబాయి 2 మళ్ళీ చేసుకోవచ్చు మీరు, ఎందుకనంటే ఈసారి కింద పడే అవకాశం లేదు, కంటగోడలంతా పగడ్బందీగా కట్టించారు. అండ్ ఓకేనా, మెయిన్ వ్యూ ఏంటంటే రాంబాయి వచ్చి ఈడ నిలబడగానే మనకు కనిపించే వ్యూ ఏంటంటే ఇది అక్కడ రాజు.
ఏది ఒక సందర్భంలో ఏంటంటే ఆ ఎక్కడ వినాయక మండపం దగ్గర మనోడు వచ్చేసి అక్కడ ఏంది సాంగ్స్ పెడుతున్నప్పుడు ఒక సాంగ్ పెట్టేసి రాంబాబి సాంగ్ వినపడుతుందా అని చెప్పేసి అని ఎక్కుతాడు కదా, అదే ఇల్లు అన్నమాట. ఆ ఇల్లు ఎదురుగా మీకు కనబడుతుంది కదా, ఆ ఇంటి మీదకి ఎక్కేసి వినపడుతుందిగా ఒక సాంగ్. అండ్ దాని తర్వాత ఇంకొక సాంగ్ మారుస్తున్నా చూడు అని చెప్పేసి అన్నప్పుడు తను కింద ఉంటది కదా, హీరోయిన్ కింద ఉంటది, కానీ మనోడు వచ్చేసి ఎక్కేది అక్కడ. అండ్ ఆ టైంలో ఫోన్ లేకపోయినా లేదంటే నేను ఫోన్ చేసుకోకపోయినా కామన్ గా ట్రాన్సాక్షన్ జరిగేది ఇదే అన్నమాట. ఇది ఆన్లైన్ కాదు, ఇది ఆన్లైన్ ఇది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇక్కడ నుండి మాట్లాడుకోవడం, అక్కడ నుండి సైకిల్ చేయడం, ఇదంతా కథా కార్ఖానం అంతా జరిగింది ఇక్కడే. రాజు రాంబాయ్ వ్యవహారం జరిగింది. అండ్ దాని తర్వాత మీకు ఫైనల్ గా ఎక్కడ క్లైమాక్స్ సీన్ లో ఒకటి బావి చూపించారు కదా, ఆ బావి కూడా ఇక్కడే ఉంటుందని చెప్పేసి విన్నాను. ఓకే అక్కడ కనిపిస్తుంది కదా. సరే, వీలైతే మీరు చూడగలిగి బాగా ఆదరిస్తే మాత్రం 100% అన్ని వ్యూస్ తీసుకుంటాను. అక్కడ క్లైమాక్స్ లో రాజు రాంబాయ్ దగ్గర ఏంటనంటే నేను బావిలో దూకేసి చనిపోతానని చెప్పేసి రాంబాయ్ ఉరుక్కుంటా పోయి ఆ బావి అవి ఏదైతే ఉందో ఆ ఎడ్జి వరకు వెళ్ళడము, అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి రాజు వెళ్ళేసి తనని తీసుకోవడము, వద్దు అది ఇది అని చెప్పేసి సమ్ డిస్కషన్ నడుస్తుంది కదా, అదే ప్లేస్ అండ్ అదే బావి అన్నమాట. అండ్ అవకాశం ఉండి దగ్గరికి వెళ్ళి చూపించగలిగితే మాత్రం నేను అక్కడికి కూడా వెళ్తాను. అండ్ ఒక సీన్ లో ఏంటంటే సరే ఎప్పుడు రాంబాయ్ ఎక్కుతుందా స్టెప్స్ మీదకి, రాంబాయ్ మరి పైకి ఎక్కేసి అవన్నీ సీన్లు ఉంటాయా అని అంటే కట్టించింది నేను కాబట్టి నాది కూడా ఒక షాట్ కావాలి, ఒక సీన్ కావాలన్నట్టుగా మన వెంకన్న వచ్చేసి ఒక సీన్ లో ఏంటంటే మంచం వేసుకొని ఇక్కడ స్ట్రైట్ గా మంచం వేసుకొని కనీసం ఒక 200 నుండి 300 దేశాలని ఏలినటువంటి రాజుని నేనే అన్నట్టు కాలు మీద కాలు వేసుకొని పడుకుంటాడు చూడండి. ఇదిగో ఇక్కడే అన్నమాట. మంచం వేసుకొని బిడ్డ ఏం జరుగుతుంది ఏంది అవన్నీ చూస్తా లెక్క అంతా నేను అన్నట్టు వెంకన్న పడుకునే ప్లేస్ ఇదే అన్నమాట. అవును, ఎప్పుడు హీరో కిందకు వచ్చి తిడతా ఉంటాడు, అరే వెంకన్న రారా, నువ్వు బయటికి రారా, నీది నాది చూసుకుందాం రాదిది అని చెప్పేసి అంటాడుగా. అంటే అవన్నీ కింద నుండి వాడు అంటా ఉన్నప్పుడు ఈయన కాలు మీద కాలేసుకొని చెప్పురా బిడ్డ, నువ్వు ఎన్నైనా వాగురా, రేపో మాపో గాని నిన్ను గాని రాంబాయిని గాని వేసేది నేనే అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ లో పడుకొని ఉండే ప్లేస్ అయితే ఇదే అన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు అమ్మాయికి సంబంధించినటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇదంతా చూపించాము. అండ్ దాని తర్వాత అప్పుడప్పుడు రాజు ఎక్కేటువంటి ఇల్లు అదన్నమాట. అండ్ దాని తర్వాత రాజు వాళ్ళ ఇల్లు అంటే రాజు వాళ్ళ ఫాదరు అమ్మ ఉండేటువంటి ఇల్లు లాగా చూపించింది అక్కడ ఎదురు కనబడుతుంది కదా, ఆ ప్లాస్టింగ్ చేస్తున్నటువంటి ఇల్లు అన్నమాట. అప్పుడు నార్మల్ గానే ఉండే, కానీ దాని తర్వాత ఏంటంటే 1 year దాటింది కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి ప్లాస్టింగ్ అదంతా కార్యక్రమం చేయించుకోవాలి కాబట్టి అది అయినా సినిమాలో బాగా చూపించింది. అండ్ బాగా అందరికి కనెక్ట్ అయింది మాత్రం రాంబాయికి సంబంధించినటువంటి ఇల్లే. అండ్ ఎక్కువ సీన్స్ ఎక్కువ షార్ట్స్ చేసింది కూడా ఇక్కడే అన్నమాట. అండ్ చూపిస్తాను ఏమనంటే వీలైతే రాజు వాళ్ళ ఇల్లుకి సంబంధించి. అండ్ ఎక్కడో సందర్భంలో చింత చెట్టు సీన్ ఉంటది, అది ఆ సీన్ కూడా చూపిస్తాను. అండ్ ఆ చెట్టు కూడా చూపిస్తాను. ఎందుకంటే వాస్తవంగా ఇల్లు సరిపోలేదా, మా ఇల్లు సరిపోలేదా, మీ ఇల్లు సరిపోలేదా, ఆటోలు సరిపోలే, ఇంకేమీ లేవు, ఇక ఫైనల్ గారి రాజుగా చింత చెట్టు కూడా ఎక్కించిన వారా అని చెప్పేసి అంటాడుగా, ఆ చింత చెట్టు చూపిస్తా. ఓకేనా రండి. రాజు రాంబాయ్ మూవీ ఏదైతే ఉందో అందులో అన్ని సీన్లు ఒక ఎత్తు అంటే ఒకలాగా, కానీ అందులో ఒక సీన్ మాత్రం 19 నుండి 40 సంవత్సరాలు కాదు, 50 కాదు, 60, 70 సంవత్సరాల వాళ్ళని కూడా కదిలించే సీన్ ఏందనంటే చింత చెట్టు మీద రొమాన్స్. మామూలుగా ఆటోలో పెడతారు, లేదనుకుంటే ఇంకేడైనా పెడతారు, ఇంట్లో పెడతారు, పొదల్లో పెడతారు, ఇంకేడైనా పెడతారు, కానీ డైరెక్ట్ హీరోయిన్ ని చింత చెట్టు మీద, అదిగో ఆడనే ఆ కొమ్మ మీదనే వాళ్ళని నిలబడ్డది, చింత చెట్టు మీద రొమాన్స్. అండ్ పాపం డాంబర్ బాధలు చూసుకోవాల్సి ఉంటే అసలు వర్ణనాతీతం. కిందకు వచ్చి అరే ఏందిరా కథ, చెట్టును కూడా వదలట్లేదా అని చెప్పేసి వాడి బాధను వాళ్ళు వెళ్ళగక్కుకుంటే చివరికి 10 రూపాయలు కమిషన్ ఇచ్చి 10 రూపాయలు అంబర్ ఇప్పించి వాడిని వెళ్ళదెంగిర్రు. ఎంత అన్యాయం ఇది. ఈయనేమో ఆడబడితే ఆడ కాటేసుకుంటా పోతాడు, డామర్ ఏమో 10 రూపాయలకి 20 రూపాయలకి కకృతపడి ఆ బిట్లు, ఆ 6 ప్రతివర్తలు దాంట్లో అట్లా అయిపోతుంది కథ. కాబట్టి నెక్స్ట్ సినిమాల్లో అయినా లేదనుకుంటే నెక్స్ట్ సీన్ లో అయినా డాంబర్కి న్యాయం జరగాలని చెప్పేసి ఆల్ ఇండియా డాంబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను ఇప్పుడు చెప్తానా, నెక్స్ట్ సినిమాలో అయినా
డాంబర్కి న్యాయం జరగాలి, ఒక మంచి హీరోయిన్ని మనోడికి జోడిగా పెట్టాలి, అండ్ చింత చెట్టు లాంటి రొమాన్స్ సీన్లు మన డాంబర్ తో కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. తర్వాత వచ్చేసి హీరో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అదే ఇల్లు అన్నమాట. ఏంటంటే ఇది 1 year బ్యాక్ కదా, సంవత్సరం క్రితం సినిమా తీశారు కాబట్టి అప్పుడు ప్లాస్టింగ్ అదంతా చేయించలేదు. అండ్ ఇప్పుడు మూవీ అయిపోయిన తర్వాత ఎలాగో ప్లాస్టింగ్ చేయించాలి అనే ఉద్దేశంతో ఇల్లును కూడా ప్లాస్టింగ్ చేయించడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఒక సందర్భంలో వాస్తవంగా ఏంటంటే మూవీ నడుస్తున్నప్పుడు నేను అంటే హీరోకి నేను నాన్న ఎవరైతే ఉంటాడో క్యారెక్టర్, నేను నీకు చాలా చేశాను రా అన్నప్పుడు ఆయన వచ్చేసి హీరో కూడా ఏమంటాడంటే ఒక సందర్భంలో అరే నేను కూడా నీకు చాలా ఇప్పించాను అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు ఆయనకు సడన్ గా ఒకేసారి గుర్తొచ్చేది ఏంటంటే అంటే నువ్వు నాకు చెప్పులు ఇప్పించావు కదా, ఆ చెప్పుల గురించి మాట్లాడుతున్నావా, తీసుకోరా నీ చెప్పులు అని చెప్పేసి తీసి పడేస్తాడు కదా. ఒక ఆ సీన్ లో నాకు చాలా గుర్తుంది. ఏమనుందంటే చెప్పులు తీసి ఆయన పడేసేటప్పుడు ఒక చెప్పు కింద పడుతుంది, ఇంకొక చెప్పు పైన పడుతుంది. గమనించారా మీరు? ఒక చెప్పు పైన పడుతుంది, కానీ దాని తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఏంటంటే అరే చెప్పులు తీసేసి మా నాన్న పడేశాడుగా, ఆ చెప్పులు కావాలి అన్నప్పుడు అతను వచ్చి తీసుకునేటప్పుడు 2 చెప్పులు కిందనే ఉంటాయి, కానీ వాస్తవంగా ఒక చెప్పు పైన ఉండాలి, ఒక చెప్పు కింద ఉండాలి. అది మేజర్ మిస్టేక్, మనం పసిగట్టాము. ఓకేనా. ఆ 2 చెప్పులను తీసుకెళ్లేసి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఆ చెప్పులు తీసుకెళ్లి ఆయన కాళ్ళకు పెడతాడు కదా. ఆ సీన్ బాగుంది. ఎందుకనంటే మా నాన్న నుండి నేనేదో ఇప్పించాను అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆయన తీసి పడేసిన దాన్ని, నాన్న నువ్వు బతుకున్నప్పుడు నేను ఇప్పించిన చెప్పులు వేసుకొని తిరగలేదు, చూడలేదు, కానీ నువ్వు చనిపోయేటప్పుడైనా నేను ఇష్టంగా కొనిపించిన చెప్పులు నీతో పాటు ఉండాలని చెప్పేసి తీసి ఆయన కాళ్ళకు పెడతాడు. చూడండి ఆ సీన్, అంటే అది నిజంగా నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయింది. అండ్ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఉన్నప్పుడు వాళ్ళ రేంజ్, వాళ్ళ అవసరము, వాళ్ళ గుర్తింపు ఏదైనా కావచ్చు, అవంతా బాగా అర్థం చేసుకోలేం మనం. కానీ వాళ్ళు ఎప్పుడైతే దూరం అవుతారో అలాంటి టైంలో మాత్రం 100% తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ విలువ ఏదైతే ఉందో అది ఒకే రోజు చాలా అంటే చాలా గొప్పగా కనబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది, చనిపోయిన తర్వాత అమ్మా నాన్నలకి ఏదో చేయడము, వాళ్లకు విపరీతంగా ఇంకేదో చేయడం, వాళ్ళకి దినం చేయడం, ఇంకేదో చేయడం, 10-15 ఆటపోతులు కోయడం, అది కాదు. బతుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, చిన్న అవసరాలని తీర్చడానికి. అండ్ ఓకే గైస్, దాని తర్వాత రాంబాయ్ వాళ్ళ ఇల్లు అయితే చూశారు కదా. చూసిన తర్వాత మెయిన్ అంటే ఈ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళ అందరూ ఉంటారుగా, ఎక్కువ మన డాంబర్ క్యారెక్టర్ ని ఎట్లా చూపించారంటే ఎప్పుడు కూడా మనోడి లోకం బిట్ల మీదనే ఉంటది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ 6 ప్రతివేత్తలు, దాని తర్వాత బిట్లు, ఆ వ్యవహారాలు అవన్నీ ఉంటాయిగా, ఇదంతా అసాంఘిక కార్యక్రమాలు జరిగేవన్నీ ఇదే ఇల్లు అన్నమాట. అండ్ డాంబరు దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కలిసి ఏదది ఇది కథ. టీవీ ఉందా? టీవీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టారా? ఓకే, వద్దులే ఇక లోపలికి ఎందుకులే. ఓకేనా. ఫిట్టింగ్ రావట్లేగా. ఓకే, పాస్ అయినా నేను కానీ. అండ్ ఓకే, చూసారు కదా, ఇది వచ్చేసి డాంబర్ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇల్లు దాని తర్వాత ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొన్ని సీన్లలో ఇక్కడికి వచ్చి కొన్ని అవి వీడియోలు అవి చూస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన ఇల్లు. అండ్ దాని తర్వాత ఒక రకంగా ఒక సందర్భంలో రాంబాయి అండ్ రాజుకి కూడా ఒక రకంగా యూజ్ అయింది ఇల్లు కూడా ఇదే అన్నమాట, డాంబర్ వాళ్ళదే. అసలు అంత దూరం పోవడానికి కారణమే డాంబర్ అని చెప్పుకోవచ్చు. అండ్ డాంబర్కి సంబంధించినటువంటి ఇల్లు అని చెప్పుకోవచ్చు. లేదు అనుకుంటే పాపం అభశుభం తెలియని వాళ్ళు ఏదో కాలం వెళ్ళదీసేది. కానీ అనవసరంగా డాంబర్ గాడు ఉండబట్టే, ఈ ఇల్లు ఉండబట్టే ఇక్కడికి వచ్చి ఏదో అంత. ఓకేనా. చూసారు కదా, ఇది వచ్చేసి మనము రాజు రాంబాయి మూవీలో లాస్ట్ సీన్ ఏదైతే ఉందో, రాంబాయి చనిపోవడానికి పోతా ఉంటది కదా, ఆ సీన్ కావాలన్నట్టు ఆ బావికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి వెళ్తున్నాం. నేను అనుకున్నా ఏంటో తెలుసా, వాస్తవానికి మూవీలో ఏంటంటే రాంబాయి ఇక ఎయిడ్స్ వచ్చింది, ఇక నేను చనిపోతా, నేను బతకను, నేను బతికుంటే మాత్రం రాజుకు కూడా మళ్ళీ అదే వ్యాధి వచ్చేస్తుంది అని చెప్పేసి ఉరుక్కుంటూ వస్తుంది. ఇక ఆమె వచ్చిన స్పీడ్ కావచ్చు, అదంతా చూస్తే నేను పడిపోద్ది అనుకున్నా.
దూకేస్తుంది అనుకున్నా, ఇట్నుండి అటు ఇరుక్కుంటూ వచ్చింది. ఓకే, నాకు తెలిసి అప్పుడు వాళ్ళు అప్పుడు షూట్ చేసినప్పుడు కూడా ఇట్లనే ఉండే కదా, దరిదాపులు అన్ని చూపించాను. అండ్ ప్రత్యేకంగా మళ్ళీ ఈ లాస్ట్ సీన్ ఏదైతే ఉందో, అంటే రాంబాయి చనిపోయేటప్పుడు స్పీడ్ గా ఉరుక్కుంటూ వస్తుంది కదా, హెచ్ఐవి సింటమ్స్ తన బాడీలో ఉన్నవి, అండ్ చనిపోతానని చెప్పేసి వచ్చేటువంటి బావి ఇదే అన్నమాట. అండ్ అన్ని చూపించాము, మరి ఇది కూడా చూపించాలా అని చెప్పేసి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ చాలా దూరం నుండి వచ్చాం మనం, ఖమ్మం నుండి ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి సాధ్యమైనంత వరకు సినిమాల్లో చూపించినటువంటి మాక్సిమం సీన్స్ అన్ని కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంలో ఇది అంటే మన విలేజ్ కి కొంచెం దూరమే ఉంటది. అండ్ కొంచెం బాగాలేదు, అయినా కానీ వచ్చాము. వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడే అన్నమాట రాంబాయి ఇలా స్పీడ్ గా ఉరుక్కుంటూ వస్తుంది. ఉరుక్కుంటూ వచ్చిన తర్వాత రాజు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం సేపు కన్వర్జేషన్ నడుస్తుంది. అండ్ వద్దు పర్లేదు, నీకు ఏది ఉన్నా ఏ వ్యాధి ఉన్నా కానీ చివరి వరకు కలిసే ఉంటాము అని చెప్పేసి అనుకునేటువంటి సీను. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను అనుకున్నా ఏంటంటే అక్కడెక్కడో ఆగేసి ఉంటే సరే వేరు అనుకున్నా, కానీ ఇక్కడి వరకు వచ్చి ఆగిందంటే మాత్రం ఇద్దరు మాట్లాడుకొని ఇక ఫైనల్ గా రాజు దగ్గరకు వస్తా ఉంటాడు, రాంబాయి వెనక్కి పోతా ఉంటది, దగ్గర దూరం అట్లా పోయి లోపల ఇక దూకేస్తాదేమో సంథింగ్ అలాంటిది ఏదో షార్ట్ సంఘటన జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. ఆ సీన్ లో ఎవరు చూసినా గానీ ఎవరికైనా అంతే అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళేసి అది ఎక్కేసి దాంట్లో దూకేసి చనిపోతుందేమో అని చెప్పేసి అనుకుని ఉంటాం. కానీ ఆ క్లైమాక్స్ ని అలా కాకుండా సరే అది కొంచెం ఇద్దరు బాండింగ్ ఒకేలాగా ఉండి అండ్ చివరికి ఇద్దరు ఒకే టైంలో చనిపోయేలాగా చూపిద్దాం అన్నట్టు ఇక్కడైతే రాంబాయి క్యారెక్టర్ ని చావకుండా డైరెక్టర్ బతికేయడం జరిగింది. సాయిలు గారు మీకు హ్యాట్స్ ఆఫ్.